రాష్ట్రంలో రహదారులను అత్యుత్తమ నాణ్యత నిర్వహణ కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని, అలాగే తలపెట్టిన అన్ని రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి రహదారి పనులకు డెడ్లైన్ నిర్దేశించి అనుకున్న సమయానికల్లా కార్యరూపం దాల్చేలా చూడాలని స్పష్టం చేశారు. వర్షాకాలం రాకముందే రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. సచివాలయంలో ఆర్ఎండ్బి శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై అధికారులకు మార్గదర్శకం చేశారు. ఆర్ఎండ్బిలో ఉన్న 304 ఏఈ పోస్టుల ఖాళీలో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. 8,744 కిలోమీటర్ల వరకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర జాతీయ రహదారులు జాతీయ స్థాయిలోనే నెంబర్ 1గా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో పూర్తిగా పాడైన 2,683 కిలోమీటర్ల రహదారులను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలో 860 కోట్ల రూపాయలతో 20,060 కిలోమీటర్ల పొడవున గుంతలు లేకుండా చేపట్టిన మరమ్మతుల పనులు 97% పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో NHAI మార్త్కి సంబంధించి 78,295 కోట్ల రూపాయలతో 3,510 కిలోమీటర్ల పొడవైన 146 పనులు జరుగుతున్నాయని అధికారులు తెలియజేశారు. 2024-25లో NHAI మార్త్కి సంబంధించి 11,682 కోట్ల రూపాయలతో 546 కిలోమీటర్ల పొడవైన 22 పనులు పూర్తి చేశామని చెప్పారు. 2025-26లో NHAI మార్త్ R&Bకి సంబంధించి 47,788 కోట్ల రూపాయలతో 1,186 కిలోమీటర్ల పొడవైన 46 పనులు పూర్తి చేస్తామని అన్నారు. విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం సంరక్షణ ఉపాధ్యాయుల బాధ్యత అని, పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు సిబ్బంది కష్టపడి పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు రావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్యం పరిశుభ్రత మెరుగ్గా ఉండాలని, పారిశుద్ధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరావతిలోని విట్ యూనివర్సిటీలో గురుకులాల డీసీఓలు ప్రిన్సిపాళ్లకు గురుమిత్ర A1 యాప్ విద్యార్థులకు విద్య ఆరోగ్యం సంరక్షణపై వర్క్షాప్ నిర్వహించారు. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం సంరక్షణ ఉపాధ్యాయుల బాధ్యత. విద్యార్థులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. 10 ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గతంలో ఎన్నడూ లేని విధంగా నగదు పురస్కారాలు అందజేసి వారిని మరింత ప్రోత్సహిస్తామన్నారు. వచ్చే ఏడాది గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు వార్డెన్లు ప్రతిరోజు మరుగుదొడ్లు పరిశీలించాలని, పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్కి హాస్టల్ వార్డెన్లు తప్పనిసరిగా హాజరవ్వాలన్నారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కోసం ప్రతివారం ఒక పీరియడ్ బోధించాలని, ప్రతిరోజు ఉదయం ప్రేయర్లో వార్తాపత్రికల్లో వచ్చే దేశ రాష్ట్ర జిల్లా స్థాయి ముఖ్య అంశాలను విద్యార్థులకు తెలియపరచాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల టీచర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవోగా సీనా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. గిరిజనుడైన తనను ప్రతిష్టాత్మకమైన దుర్గగుడికి ఈవోగా నియమించిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని సీనా నాయక్ తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు చెప్పారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అందరి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవోగా సీనా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన సీనా నాయక్ను ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈవో కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనుడైన తనకు ఈవోగా బాధ్యతలు అప్పగించారని, ఈ ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, అమ్మవారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. అర్చక స్వాములు, అధికారుల సమన్వయంతో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా
ఈ అవకాశం కల్పించిన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు యువ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రిస్టేజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్తో పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇక మునుముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి, మరియు ఇక్కడ అర్చకులు అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏపీకి రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ ఏర్పాటుతో ఎన్నో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అన్నారు. ఎల్జీ రాకతో ఏపీ అంతర్జాతీయ గ్లోబల్ హబ్గా మారబోతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్జీ నూతన ఉపకరణాల తయారీ కేంద్రం ఏర్పాటు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. 5,800 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి పైగా ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగాలు శ్రీ సిటీలో రానున్నాయి. ఎల్జీ గ్లోబల్, దాని అనుబంధ సంస్థలు ఏపీని అంతర్జాతీయ తయారీ హబ్గా రూపొందిస్తున్నాయి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ తరపున 100% ప్రోత్సాహకం అందుకుంటూ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని లిఖించనుంది అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. భారత్ ఎదుర దాడిలో లాహోర్లోని శత్రుదేశం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బతిందని విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ అన్నారు. పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు దిగినా భారత్ నుంచి ప్రతి చర్యలు అంతే తరహాలో ఉంటాయని మోదీ సర్కార్ ఇప్పటికే హెచ్చరికలు చేసిందని పేర్కొన్నారు. రెండో రోజు కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన తాజా వివరాలను విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ మీడియాకు వివరించారు. బుధవారం అర్ధరాత్రి సరిహద్దు వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పులకు భారత్ ప్రతీకార దాడులు జరిపింది. అర్ధరాత్రి ఉత్తర పశ్చిమ సరిహద్దుల్లో పలుచోట్ల దాడులకు దిగిన పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దిగ్విజయంగా అడ్డుకున్నాయి. భారత్ ఎదురుదాడిలో లాహోర్లోని శత్రుదేశం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బతింది. పరిస్థితిని గమనించిన అమెరికా తమ పౌరులను లాహోర్ నుంచి వెళ్లిపోవాలని సూచించింది. లాహోర్లోని తమ కాన్సులేట్ కార్యాలయ సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపింది. పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు దిగినా భారత్ నుంచి ప్రతి చర్యలు అంతే తరహాలో ఉంటాయని మోదీ సర్కార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పాకిస్తాన్తో సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించినట్టు విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. I think Pakistan's reputation as the epicenter of global terrorism is rooted in a number of instances where concrete evidence is available, not just to India, but to governments and authorities and agencies around the world. There are several terrorist attacks around the world where Pakistani fingerprints have been found. I don't need to belabor the point with regard to this audience about where Osama bin Laden was found and who called him a martyr. Pakistan has also for decades pursued cross-border terrorism into India with impunity, and as I said yesterday also, in order to deliberately mislead the international community, they claimed that the terrorist Sajid Mir was dead. They came under pressure, and Sajid Mir was then brought back to life, arrested, and is now apparently in Pakistani custody. Pakistan is also home to a very large number of... ऑपरेशन सिंदूर पर 7 मई 2025 को हुई प्रेस कॉन्फ्रेंस के दौरान भारत ने अपनी प्रतिक्रिया को केंद्रित, संतुलित और गैर उत्तेजक बताया था. यह विशेष रूप से स्पष्ट किया गया था कि पाकिस्तानी सैन्य ठिकानों को निशाना नहीं बनाया गया. साथ ही दोहराया गया कि भारत में किसी भी सैन्य लक्ष्य पर हमले का उचित जवाब दिया जाएगा.
7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया। భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురువారం రాత్రి విజయవాడ రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవి రమణ, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోటా జోజీ ఆధ్వర్యంలో సిబ్బంది డాగ్ స్క్వాడ్లతో 5 బృందాలుగా ఏర్పడి స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ప్లాట్ఫామ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్లు, బుకింగ్ ఆఫీసులు, పార్సిల్ ప్రాంతంతో పాటు ఔటర్లోని పోలో మార్కెట్, డీజిల్ లోకో షెడ్ ప్రాంతాలలో బ్యాగులు సోదాలు చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరించారు. అన్ని సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏపీలో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో 2 ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో ఊరట లభించింది. నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటా, పోలీస్ అధికారులు ఏసీపీ హనుమంతరావు సత్యనారాయణపై తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే క్వాష్ పిటిషన్లపై తుది విచారణను జూన్ 30కు హైకోర్టు వాయిదా వేసింది. మద్యం కేసులో 3 నిందితులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సిట్ బృందం వేట ప్రారంభించింది. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లోని మాజీ సీఎం జగన్ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. మద్యం కేసులో 3 నిందితులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సిట్ బృందం వేట ప్రారంభించింది. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లోని మాజీ సీఎం జగన్ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు చేపట్టింది. ఇప్పటికే మద్యం కేసులో మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, పిఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. నిన్న హైకోర్టులో ఆ 3కి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 3 నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఈ 3ని అదుపులోకి తీసుకునేందుకు సిట్ బృందం వేట మొదలుపెట్టింది. అయితే 3 నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి లొకేషన్ కూడా దొరకకుండా తప్పించుకుపోయినట్లు సిట్ బృందాలు గుర్తించాయి. దీంతో 3 నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్లో సిట్ బృందాలు గాలిస్తున్నాయి. కాగా ఈ కేసు మొదలైనప్పుడే ఆ 3 కూడా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున అక్కడ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఇక్కడకు రావాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. బుధవారం ఈ 3 నిందితులు వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ వీరికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన 3 నిందితులు హైకోర్టు నిరాకరించినందుకు తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వినతి చేశారు. సుప్రీం ధర్మాసనం కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.